అందరికీ నమస్కారం. మరో 2 రోజుల్లో కుంభరాశి వారు చక్రం తిప్పబోతున్నారు. 14 ఏళ్ల దరిద్రం పోయి జీరో నుండి హీరోగా ఎదుగుతారు. కుంభరాశి వారు ఒక్కసారి ఈ వీడియోని చూడండి. జాతక చక్రంలోని 11వ రాశి కుంభరాశి. కుంభరాశి వారికి మరో 2 రోజుల్లో చక్రం తిప్పబోతున్నారు. వీరికి పట్టిన 14 సంవత్సరాల దరిద్రం పోయి దశ మారబోతుంది. కుంభరాశి వారు జీరో నుండి హీరోగా ఎదగబోతున్నారు. మరి కుంభరాశి వారి జాతకంలో చక్రం తిప్పేటువంటి పరిస్థితులు ఏ విధంగా రాబోతున్నాయి? వారి యొక్క జాతకం మరో 2 రోజుల్లో ఏ విధంగా మారబోతుంది? 14 ఏళ్ల నుండి వారు అనుభవిస్తున్నటువంటి దరిద్రం పోయి కుంభరాశి వారికి ఏ విధంగా అదృష్టం పడుతుంది? అదేవిధంగా జీరో నుండి హీరోగా ఎదిగేటువంటి పరిస్థితులు కుంభరాశి వారి జీవితంలో ఏ విధంగా పలకరించబోతున్నాయి? అలాగే కుంభరాశి వారికి ఏ దేవత ఆరాధన మరింత మేలు చేకూరుస్తుంది అనే విషయాలన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1-2-3 పాదాలలో జన్మించిన వ్యక్తులు కుంభరాశి పరిధిలోనికి వస్తారు. ఈ రాశికి అధిపతి శనిదేవుడు. ఈ కుంభరాశి వారి యొక్క జాతకం మనం చూసుకున్నట్లయితే గనుక వీరు చాలా దయాగుణం కలిగి ఉంటారు. జ్యోతిష శాస్త్రం ప్రకారం కుంభరాశి వారిపై గ్రహాల యొక్క ప్రభావం అనేది ఏ మేరకు ఉంటుంది? అలాగే మరో 2 రోజుల్లో వీరి జీవితం ఏ విధంగా మారబోతుంది? ఆర్థిక ప్రయోజనాలు ఎలా కలుగుతాయి అనే విషయాలను గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. జ్యోతిష శాస్త్రం ప్రకారం కుంభరాశి జాతకులకు శని భగవానుడు అధిపతిగా ఉంటాడు. ఈ కారణం చేత ఈ రాశి వారు ఎంతో ఆత్మవిశ్వాసంతో ఉంటారు. వీరికి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి. కొన్నిసార్లు కుంభరాశి వారి స్వభావంలో కఠినత్వం కనిపిస్తుంది. శని భగవానుడి సంచారం చేస్తున్నందువలన వీరిలో ఈ స్వభావం కనిపిస్తుంది. కుంభరాశి వారికి కొంతకాలం పాటు రాజయోగం పట్టబోతుందని చెప్పుకోవచ్చు. అయితే కుంభరాశిలో పుట్టిన వారికి ఈ కాలంలో పెండింగ్లో ఉన్నటువంటి పనులన్నీ కూడా పూర్తవుతాయి. శని భగవానుడి యొక్క అనుగ్రహంతో కష్టపడి పనిచేసే మీరు విజయాన్ని సాధిస్తారు. అలాగే ఈ సంవత్సరంలో గురువు యొక్క ప్రభావంతో మీరు మంచి శుభ ఫలితాలను అయితే పొందుతారు. ఉద్యోగులకు అద్భుతమైన గొప్ప ఫలితాలు వస్తాయి. అలాగే కుజుడి ప్రభావంతో కొన్ని ఇబ్బందులు మీకు ఎదురవుతాయి. ఇక రాహు ప్రభావంతో కుటుంబ జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. మరో 2 రోజుల్లో కుంభరాశిలో పుట్టిన వారు 14 ఏళ్ల నుండి మీరు అనుభవిస్తున్న దరిద్రం ఏ విధంగా పోగొట్టుకుంటారు? వీరి జీవితం ఏ విధంగా ఉండబోతుంది, ఎలా ఉంటుంది అనేది చూసుకుంటే గనుక కుంభరాశి వారికి గురువు యొక్క ప్రభావంతో మరో 2 రోజుల్లో గురువు యొక్క అనుగ్రహంతో వీరికి అద్భుతమైన శుభ ఫలితాలు ఇవ్వబోతున్నారని చెప్పుకోవచ్చు. గురుగ్రహం యొక్క శుభ అనుగ్రహంతో ఈ యొక్క కుంభరాశి వారి ఆదాయం విపరీతంగా పెరగబోతుంది. ఎందుకంటే పనులకు కారణమైన బృహస్పతి మీకు ఆర్థికమైన పనులను కలుగజేస్తారు. అంటే ఈరోజు మీకు పని లేదు అనుకుంటూ ఉంటే ఏదో ఒక పని అనేది ఇవ్వడం జరుగుతుంది. దీని ద్వారా మీ యొక్క ఆదాయం అనేది అద్భుతంగా పెరుగుతుంది. మీ ఎదుగుదలను మీ కళ్ళతో మీరే చూస్తారు. కుంభరాశి వారు అనేక రంగాల్లో లాభాలను పొందుతారు. ఈ సమయంలో వీరికి సోదరుల మధ్య ప్రేమ బంధాలు కూడా పెరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే మరో 2 రోజుల్లో ఈ రాశి విద్యార్థులకు కూడా మెరుగైన ఫలితాలు కనిపిస్తున్నాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అలాగే శని భగవానుడి ప్రభావం ఈ సంవత్సరం అంతా కూడా ఇదే రాశిలో సంచారం చేయడం వల్ల ఈ కుంభరాశి వారికి రాజయోగం ఇచ్చేటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఈ సమయంలో మీ పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పూర్తవుతాయి. అంటే ఎంతో కాలంగా ఏవో కారణాల వల్ల మీకున్న ఇబ్బందుల వల్ల ఆగిపోయిన పనులన్నీ కూడా పూర్తవుతాయి. అలాగే మీకున్న దరిద్రం అంతా కూడా తొలగిపోతుంది. ఎప్పటి నుండో ఇల్లు కట్టుకోవాలని అనుకుంటున్నారు. స్థలం కొని ఇల్లు కట్టకుండా వదిలేశారు. ఆ స్థలం కొని చాలా సంవత్సరాలు అవుతుంది. ఇక దాని మీద పెట్టుబడి అనవసరంగా పెట్టామా, దాన్ని ఒక ఇల్లులాగా మార్చుకుంటే దాని మీద మనం ₹1 తీసుకోవడానికి ఉంటుంది కదా అని ఆలోచన చేస్తున్నారు. అది ఏదో ఒక కారణంగా పెండింగ్లో పడిపోతూనే ఉంది. అలాంటివన్నీ ఇప్పుడు ఈ సమయంలో పూర్తి చేసుకుంటారని చెప్పుకోవచ్చు. అనేకమైనటువంటి పనులు పెండింగ్లో ఇలా అన్నీ కూడా అగ్రిమెంట్ మీద ఆగి
ఆగిపోయి ఉంటాయి. కొన్ని స్థలాలు కొనుగోలు చేద్దామని చెప్పి సగం డబ్బులు ఇచ్చి ఆగిపోయి ఉంటాయి. మీరు దాన్ని కొని కడదామని చెప్పి సగం ఇల్లు కట్టి ఆగిపోయిన పనులు ఉంటాయి. అలాగే కొన్ని పనులు సగం వరకు వచ్చి ఆగిపోయినవి కూడా ఉన్నాయి. ఇలా అనేకమైన పెండింగ్లో పనులన్నీ కూడా ఈ సమయంలో మీరు పూర్తి చేయడం అనేది జరుగుతుంది. మీరు కష్టపడి పని చేయడం వల్ల మంచి శుభ ఫలితాలను అయితే పొందుతారు. అలాగే మీరు చేపట్టిన పనిలో తప్పకుండా విజయాన్ని సాధిస్తారు. కుంభరాశికి చెందిన వ్యాపారాలు చేసుకునే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. శని భగవానుడి అనుగ్రహంతో విశేషంగా మీకు లాభాలు కలగబోతున్నాయి. అలాగే మధ్యలో మీకు ఏలినాటి శని ప్రభావం ఉంది. కాబట్టి ఈ సమయంలో మీ యొక్క పనుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండడం ఎంతైనా అవసరమని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏలినాటి శని యొక్క ప్రభావం అనేది మీకు కెరియర్ మీద గట్టి దెబ్బ కొట్టబోతుంది. కాబట్టి ఈ విషయంలో మీరు ఎంతైనా జాగ్రత్తగా ఉండాలి. అలాగే మీరు శని భగవానుడిని ఎప్పటికప్పుడు కూల్ చేయాలనుకుంటే, శని యొక్క అనుగ్రహం పొందాలనుకుంటే పేదలకు, వికలాంగులకు, వృద్ధులకు, అలాగే అనాథలకు మీకు చేతనైనంత సహాయం చేస్తూ ఉండాలి. అది అన్నదానమైనా కావచ్చు, వస్త్రదానమైనా కావచ్చు, లేదా ధన రూపేణా కావచ్చు. ఇలా మీరు దాన ధర్మాలు చేస్తూ ఉండాలి. తద్వారా ఎంతో చక్కగా మీకు శని యొక్క అనుగ్రహం అనేది ఖచ్చితంగా కలుగుతుంది. శని అనుగ్రహం మీకు కలిగిందంటే మీ మీదకు వచ్చేటువంటి ఎలాంటి చెడు ప్రభావం ఏమీ చేయలేదన్నమాట. తద్వారా మీకు ఎంతో చక్కగా కలిసి రావడం అనేది జరుగుతుంది. అలాగే మీకు సూర్యదేవుని అనుగ్రహం వల్ల బలమైన రాజయోగం పట్టబోతుంది. కుంభరాశి వారి ఆర్థిక ప్రయోజనాల విషయాలకు వస్తే మరో 2 రోజుల్లో కెరియర్ పరంగా మీకు శుభ ఫలితాలు రావడం జరుగుతుంది. బంధం నుండి ఆర్థిక ప్రయోజనాలు కలుగుతాయి. కుంభరాశి వారు ఈ సమయంలో సొంతంగా ఏదైనా కంపెనీని ప్రారంభించాలి అనుకుంటే మీ కోరికలు త్వరలో నెరవేరుతాయి. అలాగే మీ సమస్యలన్నీ కూడా గురువు యొక్క అనుగ్రహంతో మీరు విదేశాల నుండి మంచి లాభాలు కూడా పొందుతారని చెప్పుకోవచ్చు. ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు ఏమాత్రం కూడా అశ్రద్ధగా భావిస్తే మీరు చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అలాగే ఈ సమయంలో మీకు వాహన ప్రమాదాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి వాహనాలు నడిపేటప్పుడు మీరు ఎంతైనా జాగ్రత్తగా ఉండాలి. కుంభరాశి వారికి ఈ సమయంలో ఉత్సాహంగా ఉంటుంది. అలాగే మరోవైపు మీకు కోపం వచ్చిన సందర్భాలలో ఎవరినీ కూడా దూషించకండి. ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. అలాగే ప్రయాణాలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా దూర ప్రాంత ప్రయాణంలో సెల్ఫ్ డ్రైవింగ్లో ఉన్నప్పుడు మాత్రం చాలా జాగ్రత్త వహించడం ఎంతో ముఖ్యమని చెప్పుకోవచ్చు. అలాగే ఈ కుంభరాశి వారికి రాహు ప్రభావం ఎలా ఉంటుందంటే నవగ్రహాలలో రాహుకేతు 2 కూడా ఛాయాగ్రహాలు. ఇక రాహుగ్రహ ప్రభావం వల్ల కుంభరాశి వారికి కుటుంబ జీవితం మీద ప్రభావం చూపిస్తుంది. ఈ సమయంలో డబ్బుకు సంబంధించిన సమస్యలు ఎదురవుతాయి. శత్రువులు కూడా మీకు ఎక్కువ అవుతారు. అలాగే మీ కుటుంబ విషయంలో పనికి సంబంధించిన విదేశీ పర్యటన చేసే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో మీరు అదృష్టవంతులని చెప్పుకోవచ్చు. మీరు ఉద్యోగం చేసే కార్యాలయంలో ప్రశంసలు లభిస్తాయి, ప్రమోషన్స్ వస్తాయి. మీ ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. కుంభరాశి వారి ప్రేమ జీవితంలో ప్రేమికులు కలవడమే కాదు, మీకు మీ జీవిత భాగస్వామి కూడా వస్తారు. మీరు పెద్దలను ఒప్పించి పెద్దల అంగీకారంతో మీ ప్రేమికులను పెళ్లి చేసుకొని మీరు ఒక ఇంటి వారవుతారు. మీరు మీ జీవిత భాగస్వామితో కలిసి సంతోషంగా ఉంటారు. మరిన్ని శుభ ఫలితాలు పొందడం కోసం కుంభరాశి వారు దాన ధర్మాలు చేయాలి. ఈ దాన ధర్మాల వల్ల మీరు ఎన్నో దేవతలకి పూజ చేసిన ప్రతిఫలం అనేది మీకు దక్కుతుంది. అనాథలకి, ఆకలితో అలమటిస్తున్న వారికి, పేదవారికి, వికలాంగులకు, వృద్ధులకు మీరు చేసే సేవ ఎన్నో రెట్ల పుణ్య ఫలితాన్ని అందిస్తుంది. అదేవిధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కుంభరాశి వారికి ఎంతో బాగా మేలు కలుగజేస్తుంది. అలాగే కాలభైరవ స్తోత్రం పారాయణం మీకు మరింత మేలు చేకూరుస్తుంది. అదృష్టానికి దగ్గరగా ఈ కుంభరాశి వారి జీవితం గడుస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇటువంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.